మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్. ఇంకా నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేశానో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మ్యారేజ్ డే అయితే మాది సండే రోజు అయితే వచ్చింది. ఇంకా ఈరోజు సండే రోజు కదా, ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కొంచెం బగారా రైస్ కూడా చేద్దామని బగారా రైస్ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషన్‌లో. ఇంకా ఈ స్టీల్ బౌల్‌లో వచ్చేసి రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా పక్కన బౌల్ అయితే ఉంది గదా, అందులో అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. నా స్టైల్‌లో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బగారా రైస్ కాంబినేషన్‌లో చికెన్ గ్రేవీ కర్రీ. ఫస్ట్ అయితే నేను రైస్ కోసం బగారా రైస్ కోసం ఫస్ట్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసి బగారా రైస్ అయితే చేస్తాను. మొత్తం ఆయిల్‌తో చేయను. మొత్తం ఘీతో అయితే చేయను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కుక్ చేసుకుంటాను. ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పక్కన కర్రీ చేయడం కోసం కూడా ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా బగారా అంటే కొన్ని కొన్ని మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే వేసుకోవాలి గదా, అందుకనే అందులో కొన్ని, ఇందులో కొన్ని అయితే వేస్తున్నాను. నేనైతే ఎక్కువ స్పైసెస్ అయితే వెయ్యను బగారా రైస్‌లో. కొన్ని అయితే వేసుకుంటాను. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, ఇంకా స్టార్ పువ్వు, కొంచెం జాజి పువ్వు కూడా వేస్తాను. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా ఒక 2 బగారాకులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇటు సైడ్ చికెన్ కర్రీలో కూడా కొన్ని మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సాజీరా, లవంగాలు, ఇలైచి, ఒక దాల్చిన చెక్క, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆనియన్స్ కూడా రైస్‌లో కొన్నయితే వేశాను. ఇంకా చికెన్ కర్రీ చేయడం కోసం ఇంకా చికెన్ కర్రీలో కూడా అన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఇంకా ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా చికెన్ కర్రీలో 2 పచ్చిమిర్చి రైస్‌లో కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి గదా, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇంకా చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే వేసుకున్నాం గదా, ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇంకా రైస్ బౌల్‌లో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను నేను. పుదీనా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ చికెన్ కర్రీలో అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్‌నయితే యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే చికెన్‌ని వేసుకొని మొత్తం ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల. మనకి వాటర్ రిలీజ్ అయ్యి, వాటర్ మొత్తం వేపర్ అయ్యేంత వరకి లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలి. పక్కన రైస్ బౌల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. లైట్‌గా అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అలా. ఇంకా ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 టైమ్స్‌కి కుక్ చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ అయితే తీసుకొని వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులోనే సాల్ట్ అయితే వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని మనం వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకి కుక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే మంచిగా వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మొత్తం దగ్గరకొచ్చేసింది. ఆయిల్ బయటికొచ్చేసి మంచిగా ఆయిల్‌లో అయితే చికెన్ అయితే ఫ్రై అవుతుంది. ఇక్కడ చికెన్ అయితే 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని 2-3 మినిట్స్ లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. నేను ఈ చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ టైప్‌లో అయితే చేస్తున్నాను. ఇందుకోసం నేను ఒక 3 టమాటాలను అయితే తీసుకొని కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటూ మిక్సీలో అయితే యాడ్ చేసుకుంటున్నాను.
అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లోనే. మేమైతే కొంచెం కారం అయితే ఎక్కువగానే తింటాం. ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ప్యూరీ ఫామ్ లాగా అయితే ఇలా మిక్సీలో అయితే వేసి పేస్ట్లా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ వాటర్ని కూడా కర్రీలో అయితే వేసుకున్నాను. ఇది మంచిగా ఉడికేంత వరకు లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా పక్కన రైస్ కి వాటర్ అయితే పెట్టాం కదా, మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్ని బాస్మతి రైస్, కొన్ని నార్మల్ రైస్ అయితే తీసుకొని బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ రైస్ ని ఒక 10 మినిట్స్ ముందే నేనైతే కడిగి నానబెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఇంకా మన చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది, టమాటా గ్రేవీ కూడా. ఇందులో ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ లో కుక్ చేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ చూడండి ఎంత థిక్ గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నాలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది, 90% అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. ఒక 5 మినిట్స్ సిమ్ లో కుక్ చేసుకుంటే మన బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మ్యారేజ్ డే స్పెషల్ గా కొంచెం సేమియా అయితే చేద్దామని చూసాను. కొన్ని బాదం, కాజు అయితే ఉండే, ఇంకా కొంచెం సేమియా అయితే ఉంది. అందుకనే కొంచెం సేమియా చేద్దామని నేను వీడియో అయితే తీస్తుంటే బాదం, కాజు ఫ్రై చేసే లోపే మా హస్బెండ్, మా పాప అయితే సగం తినేశారు. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు సేమియా చేసేది. ఇంకా త్వరగా అయితే చేసి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని చేసేసుకున్నాను. ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే చేసేసాం. ఇంకా బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ, ఆనియన్స్, లెమన్ స్క్వీజ్ చేసుకొని తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా నా స్టైల్లో బగారా రైస్ ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకొని తినండి. ఇంకా ఈ బగారా రైస్ అయితే ఉంది కదా, సేమ్ మనకి బాస్మతి రైస్ తో చేసినట్టే ఉంది. ఇంకా నేనైతే హాఫ్ ఇంట్లో ఉన్న రైస్, హాఫ్ బాస్మతి రైస్ తో అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. లంచ్ అయితే చేసిన తర్వాత ఇంకా సేమియా కూడా తినేసాం. ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేకుండే, ఇంకా మిల్క్, సేమియా, బాదం, కాజు వేసి సింపుల్ గా అయితే చేశాను. టేస్ట్ అయితే ఇది కూడా చాలా బాగా కుదిరింది. వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే బయటకి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ అయితే దర్గాకి వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే మేము బాగా ఈవినింగ్ టైంలో బయటికి అయితే వెళ్ళాము. ఇంకా మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకునేది ఉందని దర్గాకి అయితే వెళ్ళకుండా డ్యామ్ కి అయితే వెళ్ళాము. డ్యామ్ కి వెళ్ళకుండా కూడా మేము చాలా డేస్ అయిపోయింది. అందుకనే ఈసారి వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ నుండి మినీ బీచ్ కి వెళ్దామని అంటుండే, మేమైతే నేను వద్దు వద్దు అంటూ వచ్చాను. ఇంకా మినీ బీచ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మేనేట్ డ్యామ్ కి అయితే వచ్చేసాం. ఇంకా పైకి వెళ్ళడం కోసం, డ్యామ్ పైకి వెళ్ళడం కోసం కూడా రోడ్ అయితే క్లోజ్ చేసి పెట్టారు. ఇంకా వన్ సైడ్ నుండి వెళ్ళడానికి, వన్ సైడ్ నుండి రావడానికి అయితే రోడ్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా అందరూ మినీ బీచ్ కి వెళ్తున్నారని ఇంకా పోలీసులు అయితే అక్కడే ఉంటున్నారు చెక్ చేస్తూ. ఇంకా మేమైతే కొంచెం సేపు అయితే డ్యామ్ దగ్గర స్పెండ్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మార్కెట్ కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళేసాం. 2 ఇయర్స్ బ్యాక్ కూడా మేము మా మ్యారేజ్ డే రోజైతే డ్యామ్ కి అయితే వచ్చాము. ఇంకా అప్పుడైతే మా షన్ను అయితే చిన్నగా ఉండేది. ఇప్పుడు రిషాన్ తో కలిసి వచ్చాము. రిషాన్ కి కూడా కొన్ని పిక్స్ అయితే తీసాను. ఇంకా డ్యామ్ లో అయితే వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మిడ్ మేనర్ దగ్గర. ఇంకా సండే కదా, ఫుల్ రష్ అయితే ఉన్నారు.
ఫుల్ మంది అయితే వస్తూనే ఉన్నారు. మేము మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మా యానివర్సరీ డే వ్లాగ్ మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.